హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ చాప్టర్లో టూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసి we will discuss trigonometry. So these are the two important questions in pair of linear equation in two variables. You can expect these problems in upcoming essay 1 and also board exam students. Find the value of k for which the pair of linear equation 2x minus ky plus 3 is equal to 0, 4x plus 6y minus 5 is equal to 0 represent parallel line. ఫైండింగ్ కే అనేది కంపల్సరీ క్వశ్చన్ స్టూడెంట్స్. సో నో సొల్యూషన్ అన్న ప్యారలల్ లైన్ అయినా ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ముందు ప్యారలల్ లైన్ కండిషన్ తెలుసుకోవాలి స్టూడెంట్స్. a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. One has to know the conditions. ఇందులో a1/a2 is equal to b1/b2 మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే k వాల్యూ b1 లో ఉంది కాబట్టి. సో ఎక్స్ కోషెంట్ 2 is a1, సెకండ్ ఈక్వేషన్ లో ఎక్స్ కోషెంట్ 4 అనేది a2. సో a1/a2 కాబట్టి 2/4 is equal to b1/b2. b1 అనేది y quotient which is minus k, b2 అనేది y quotient of second equation which is 6. సో a1/a2 2/4 minus k/6 ఈక్వేట్ చేయాలి బికాస్ ఆఫ్ కండిషన్. సో ఎప్పుడైనా టూ ఫ్రాక్షన్స్ ఈ విధంగా ఈక్వేట్ చేసే స్టూడెంట్స్ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ 2ని 6తో మల్టిప్లై చేయాలి, 4ని మైనస్ కేతో మల్టిప్లై చేయాలి. సో మైనస్ 4 ఇంటూ కే ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 6, 2 6 ఆర్ 12. సో కే ఈజ్ ఈక్వల్ టు 12 బై మైనస్ 4. సో 4 1s are 4 3s are. So answer is k is equal to minus 3. This is how we need to solve the problem. Infinite many solutions అన్న కోఇన్సిడెంట్ లైన్ అన్న కండిషన్ రాయాలి. ఫస్ట్ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. k వాల్యూ ఉంది ఎక్కడ c1 లో ఉంది కాబట్టి లాస్ట్ 2 ఈక్వేట్ చేయాలి స్టూడెంట్స్. సో మనం ఈక్వేట్ చేయాల్సింది ఏంటంటే b1/b2 is equal to c1/c2. b1 అంటే y కోషియంట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్, b2 అంటే y కోషియంట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. సో 4/12 is equal to c1/c2 which is 2/k. c1 అనేది 2, c2 అనేది k. దే ఆర్ కాన్స్టెంట్. సో ఇంతకుముందే చెప్పినట్టు టూ రేషియోస్ ఆర్ ఈక్వేట్, క్రాస్ మల్టిప్లై చేయాలి. ఎప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలంటే k ఉన్నది ఫస్ట్ మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. 4 ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 2, 12 2s are 24. మనకు కావాల్సింది k వాల్యూ కాబట్టి 24/4, 4 1s are 4 6s are. సో k వాల్యూ ఈజ్ 6. ఇక్కడ వేరేగా ఇచ్చాడు యూనిక్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ ఏంటి? a1/a2 is not equal to b1/b2. So p is not equal to 2 is the solution for. Next important question in pair of linear equations ఏంటంటే check whether the two equations are consistent or inconsistent. కన్సిస్టెంట్ ఎప్పుడు అవుతుంది అంటే సొల్యూషన్స్ ఉన్న వాటికి కన్సిస్టెంట్, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ వీటికి సొల్యూషన్ ఉంటుంది. కోఇన్సిడెంట్ లైన్లో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్ లైన్స్. చెక్ వెదర్ దిస్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్, అంటే అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా ఉండాలి, కోఇన్సిడెంట్ లైన్స్ అయినా ఉండాలి. ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ లైన్స్ ఉంటేనే ఇన్కన్సిస్టెంట్, ఎందుకంటే దీనికి సొల్యూషన్ ఉండదు కాబట్టి. సో ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అడిగాడు కాబట్టి మనం సొల్యూషన్ ఈ విధంగా చేయాలి స్టూడెంట్స్. ఫస్ట్ a1/a2 తీసుకోండి, తర్వాత b1/b2, దెన్ c1/c2. a1/a2 అంటే 3/2, b1/b2 అంటే 2/-3. నెగిటివ్ ఉంటే క్యారీ చేయాలి, పాజిటివ్ ఉంటే అవసరం లేదు. c1/c2 ఈజ్ 8/1. సో 3/2, 2/-3, 8/1 దే ఆర్ నాట్ ఈక్వల్. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 క్లియర్గా. సో దే ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఒకటే సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ దే లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. Now we will discuss trigonometry chapter. Tan A is equal to 3/4, then find the other trigonometric ratio of angle A. ఎప్పుడైనా ఇట్లా రేషియోలో ఇస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డూయింగ్ ద ప్రాబ్లం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్ ఏ దగ్గర టీటా పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ tan A ఇచ్చాడు. ఎనీ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ ఫాలోడ్ బై ఆల్ఫాబెట్ ఈజ్ యాంగిల్. సో యాంగిల్ ఏ ఇచ్చాడు కాబట్టి దీనికి ఆపోజిట్ ట్రిగ్నోమెట్రిక్ tan కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఆపోజిట్ నంబర్ 3, అడ్జసెంట్ నంబర్ 4. ఏ కి ఆపోజిట్ నంబర్ 3 which is this side BC and adjacent to A is 4. Adjacent to A is 4. ఇది ఇక్కడ రాయొచ్చు ఎందుకంటే ఇది హైపోటెనస్. 3 4 ఇస్తే 5 అవుతుంది. సో మనకి ట్రయాడ్స్ ఉన్నాయి కాబట్టి దీని విధంగా చేసుకోవచ్చు. 3 4 5 6 8 10 12 13 5 24 25 7. These are the very important repeated trigonometric triads.
one has to remember. So 3 4 కాబట్టి obviously other side will be 5. సో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అడిగాడు కాబట్టి sin is nothing but opposite by hypotenuse. Opposite to a is 3, hypotenuse is 5. So 3 by 5 cos a. Cos a is adjacent by hypotenuse. Adjacent to a is 4, hypotenuse is 5. So cosecant a will be 5 by 3. ఎందుకంటే sin కి reciprocal cosecant కాబట్టి sin 3 by 5 means cosecant will become 5 by 3. Cos a is 4 by 5. Secant a will become 5 by 4 because secant and cos are reciprocal. So cot a and tan a reciprocal to each other. Tan 3 by 4 అయితే cot will be 4 by 3. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్. సో కంపల్సరీ మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అడగవచ్చు. టూ tan 45 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 30 మైనస్ సైన్ స్క్వేర్ 60. tan 45 వాల్యూ ఎంత 1 కాబట్టి 2 ఇంటూ 1 స్క్వేర్. స్క్వేర్ ఎందుకు రాస్తున్నా కాబట్టి ఎందుకంటే ఇక్కడ tan 45కి స్క్వేర్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రీడ్ యాజ్ tan స్క్వేర్ 45 ప్లస్ కాస్ 30. ఫస్ట్ కాస్ 30 రాసి దానికి స్క్వేర్ పెట్టాలి. కాస్ 30 ఈజ్ నథింగ్ బట్ √3/2 హోల్ స్క్వేర్ minus sin 60 కూడా √3/2 whole square. So 2 into 1 square value is 1 plus square root of 3 whole square is 3, 2 square is 4. ఇక్కడ √3 square is 3, 2 square is 4. Plus 3/4 minus 3/4 cancel అయింది. 2 1s are 2. ఈ విధమైన ప్రాబ్లమ్స్ యాంగిల్స్ని రిప్లేస్ చేయడం ఒక క్వశ్చన్ అడుగుతారు స్టూడెంట్స్, ఐదర్ 2 మార్క్స్కి ఆర్ అబ్జెక్టివ్ టైప్లో కంపల్సరీ క్వశ్చన్. Sin a minus b is equal to 1/2, cos a plus b is equal to 1/2, find a and b. ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో SA1 కానీ ప్రీ ఫైనల్ కానీ బోర్డ్ ఎగ్జామ్లో కానీ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. Sin a minus b is given as 1/2. సో సైన్లో ఎన్ని డిగ్రీస్కి ఆన్సర్ 1/2 స్టూడెంట్స్? సైన్లో ఎన్ని డిగ్రీస్కి 1/2? సో సైన్లో ఎన్ని డిగ్రీస్ 1/2 అంటే 30 డిగ్రీస్కి 1/2. సో కాబట్టి a మైనస్ బి అలాగే రాసుకొని 30 డిగ్రీస్ రాయాలి. ఇంకోసారి చెప్తాను. సైన్ a మైనస్ బి 1/2 ఇచ్చాడు కాబట్టి a మైనస్ బి విల్ బికమ్ 30. ఎందుకంటే సైన్లో 1/2 ఈజ్ ఫర్ 30 డిగ్రీస్. ఇక్కడ సైన్ రాయొద్దు, 1/2 రాయొద్దు, యాంగిల్ ఇలా రాసుకోవాలి. ఇంకోటి కాస్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, మీరే చెప్పండి, కాస్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే మళ్ళీ కాస్ రాయొద్దు. a ప్లస్ బి ఎంత, ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అంటే కాస్లో 1/2కి ఎన్ని డిగ్రీస్? 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్ రాయాలి. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి మనము ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయింది, అడిషన్ చేయాలి. 2a ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 60 ఈజ్ 90. a ఈజ్ ఈక్వల్ టు 90/2 విచ్ ఈస్ 45 డిగ్రీస్. మనకి a b రెండు అడిగాడు, a వచ్చింది 45. రిప్లేస్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్. మనకి ఏదైనా ఈక్వేషన్లో చేస్తే మనకి b వాల్యూ వస్తుంది. a ఎంత 45 ఇంతకుముందు వచ్చింది, ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60. సో ప్లస్ 45 ఎక్కడ పోతే మైనస్ 45 అవుతుంది కాబట్టి 60 మైనస్ 45 ఈజ్ 15. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సేమ్ నంబర్స్ రాకపోవచ్చు, బట్ నంబర్స్ చేంజ్ చేసి వేరే విధంగా అడగవచ్చు. సో యూ హ్యావ్ టు నో ద ప్రాసెస్. కాంప్లిమెంటరీలో సైన్ విల్ బికమ్ కాస్, tan will become cot, secant will become cosecant, cos will become sin, cot will become tan, cosecant will become secant. ఈ విధంగా అడుగుతాడు. ఎవాల్యుయేట్ ఏదో ఒకటి ఆబ్జెక్టివ్ టైప్లో. secant 35 by cosecant 55. సో ఇందులో రెండు ఇస్తే ఏదైనా ఒకటే కాంప్లిమెంటరీలో చేంజ్ చేయాలి స్టూడెంట్స్, ఐదర్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. చెప్పే జాగ్రత్త వినండి స్టూడెంట్స్. ఇలా రెండు కాంప్లిమెంటరీ యాంగిల్ ఇస్తే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ అని ఎలా తెలుస్తుంది అంటే మనకి 0, 30, 45, 60, 90 ఇంతకుముందు యాంగిల్స్ నేర్చుకున్నప్పుడు ఈ బేసిక్ స్టాండర్డ్ యాంగిల్స్. ఇవి కాకుండా వేరే ఏ యాంగిల్ అయినా ఇస్తే అది కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్. రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి. ఏం రెండు అనేది చెప్తాను. సో ఇక్కడ సీకెంట్ కొసెకెంట్లో ఏదో ఒకటి చేంజ్ చేయాలి స్టూడెంట్స్. సో సీకెంట్ 90 మైనస్ 55. నేను ఏం చేస్తున్నా అంటే 35ని 90 మైనస్ 55గా రాశాను. 90 మైనస్ 55 ఇస్ నథింగ్ బట్ 35. సో ఎందుకు ఈ విధంగానే రాయాలి సార్? 36 మైనస్ 1 కూడా 35 కదా, 90 మైనస్ 55 ఎందుకు రాయాలంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 90. కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ అంటేనే 90 కాబట్టి 90లో ఎంత తీసేస్తే 35 వస్తుంది, 55 తీస్తే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 55 అని ఎలా తెలుస్తుంది అంటే వాడే హింట్ ఇస్తాడు. సో 55 ఉంది. ఐ రిపీట్, సీకెంట్ ఒకటే చేంజ్ చేయాలి, కింద డినామినేటర్ చేంజ్ చేయదు. అప్పటి నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్. సో రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి, న్యూమరేటర్ చేంజ్ చేసిన సీకెంట్ 90 మైనస్ 55 రాసుకోవాలి. 55 అని ఎలా తెలుస్తుంది? కింద హింట్ ఇచ్చింది. 90 ఎందుకు? కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ కాబట్టి. ఇంతకుముందే చెప్పినట్టు సీకెంట్ విల్ బికమ్ కొసెకెంట్.
55. Secant 90 minus complementary angle concept కాబట్టి cosecant 55 by cosecant 55, which is same by same in maths is 1. So remember one students, ఇక division లో ఇట్లా 2 complementary angles ఇస్తే ఆన్సర్ ఎప్పుడు 1 వస్తుంది. Make a note of. Cos 7a is equal to sin a minus 6. Find the value of a. This is also one of the important question in trigonometry. చాలా సార్లు అడిగాడు. ఒకసారి క్వశ్చన్ తీసుకున్నాక టూ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చాడు టర్మ్స్, కాస్ సైన్. రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి స్టూడెంట్. అప్పటి నుంచి అదే చెప్తున్నాను, రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి. ఐదర్ యూ కెన్ చేంజ్ కాస్ ఆర్ యూ కెన్ చేంజ్ సైన్. సో నేను ఫస్ట్ చేంజ్ చేస్తున్నా. కాస్ విల్ బికమ్ సైన్ 90 మైనస్ 7a. ఎందుకంటే సైన్ 90 మైనస్ ఈజ్ నథింగ్ బట్ కాస్. సైన్ ఏమవుతుంది కాంప్లిమెంటరీలో? కాస్ అవుతుంది. సో సైన్ 90 అనేది కాంప్లిమెంటరీ కావచ్చు కాబట్టి అలాగే రాసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ సైన్ a మైనస్ 6. సో రెండు ఇస్తే ఒకటి కాంప్లిమెంటరీ కాన్సెప్ట్లోనే తెలుస్తుంది. ఇది కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ 6 డిగ్రీ స్టాండర్డ్ యాంగిల్స్ కానీ అన్నీ కాంప్లిమెంటరీ. సో రెండు ఇస్తే ఒకటి చేంజ్ చేశాను. కాస్ విల్ బికమ్ సైన్ 90 మైనస్ 7a. రైట్ హ్యాండ్ సైడ్ అలాగే పెట్టుకున్నాను. సైన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏ మిగిలింది? 90 మైనస్ 7a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 6. అన్ని ఏలో ఒక దగ్గర, నంబర్లో ఒక దగ్గర తీసుకుందాం స్టూడెంట్స్. 90 మైనస్ 6 ఇక్కడ వస్తే ప్లస్ 6, ఇక్కడ ఉన్న ఏ అలాగే రాసి మైనస్ 7 ఎక్కడ పోతే 7 ప్లస్ 7 అవుతుంది. సో 96 ఈజ్ ఈక్వల్ టు 8a. ఏ ప్లస్ 7 ఈజ్ 8a. మనకి ఏ కావాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ నంబర్ అక్కడ పోయింది కాబట్టి డివిజన్. 8 1s are 8, 8 2s are 16. ఆన్సర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 degrees. ప్రూవ్ దట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి స్టూడెంట్స్. ఇక్కడ కాట్ స్క్వేర్ టీటాని కాస్ టీటా బై సైన్ టీటా, కాట్ టీటా ఫార్ములా ఏంటి? కాస్ టీటా బై సైన్ టీటా కాబట్టి కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా, ఎందుకంటే కాట్లో స్క్వేర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా. సో ఎల్సిఎం అంటే సేమ్ రెండున్న ఒకటేసారి వస్తుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఇస్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ టీటా. ఎందుకంటే మనకి ఐడెంటిటీ 1 ఉంది. అదేంటి అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. బట్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ పెట్టుకున్నాం. సో సైన్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఈజ్ 1, విచ్ ఈజ్ ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాం స్టూడెంట్స్. ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాబ్లం ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు యాంగిల్స్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. 4 tan స్క్వేర్ 45, tan 45 1, cosecant 30 is 2 square, cos 30 is root 3/2 square. క్యాలిక్యులేషన్ చేస్తే 3/4 వచ్చింది స్టూడెంట్స్. ఎవాల్యుయేట్ cosecant 39 secant 51 మైనస్ tan 51 cot 39. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటే చేంజ్ చేయాలి. cosecant 90 మైనస్ 51. సో 39 రాయొద్దు, 51 రాయాలి. హింట్ వచ్చింది. cosecant విల్ బికమ్ secant, ఇది అలాగే రాయాలి. tan అలాగే రాశాను. కాట్ని tan 51 రాయాలి కాంప్లిమెంటరీ కాన్సెప్ట్లో. tan 51 into tan 51 is tan square 51. secant 51 into secant 51 is secant square 51. సో ఇది ఐడెంటిటీ 2 కాబట్టి secant square a minus tan square a is 1. Express tan theta in terms of sin theta. So tan theta is sin theta by cos theta. sin theta లో చేంజ్ చేయాలి tan theta ని. సో sin theta అలాగే పెట్టి cos theta ని √1 మైనస్ sin square theta గా రాయాలి. ఎందుకు? బేస్డ్ ఆన్ ద ఐడెంటిటీ 1. So these are the 3 different problems in trigonometry we can extend for long answer. See carefully, the 3 are totally different from each other. It is having square, this problem is having square root, and this problem is having addition of 2 trigonometric terms. In 3 cases we will take LHS, we'll solve and we'll prove the answer as RHS. Here we'll take LHS and we'll prove the answer as RHS. We'll take LHS, we'll do the problem and solve it as RHS. This is the key for the every problem. Either we have to use what? Reciprocal or identities to solve the RHS. Ready unnara? మనం ఏం అప్లై చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాక ఏం అప్లై చేయాలి? either reciprocals or identities. Now we will take first question, LHS. What is LHS? Cot less. Okay. Now tell me what is the cot theta formula? Cos theta by sin theta. What is the tan theta formula in terms of sin and cos? Sin by sin cos theta. I told either we have to apply reciprocals formula or identities. I am applying the cot
formula here. So we take the LCM. What is the LCM for sin theta and cos theta? Sin theta into cos theta. So it will become cos theta into cos theta what? Cos square theta. Sin theta into sin theta. Sin square theta. What is the first identity, students? Sin square theta plus cos square theta is 1. So this is the first identity, right? I am writing the denominator as it is sin theta into cos theta. So can I write 1 by sin theta into cos theta as 1 by sin theta separately into 1 by cos theta? Yes. Can I write like this? Then what is the value of 1 by sin theta? What is the reciprocal of sin theta? Cos. Cosecant theta. What is the reciprocal of cos theta? Secant theta. Is it the RHS, students? Yes, sir. Secant theta, cosecant theta. Therefore, we have taken LHS and we have proved what? RHS. So LHS is equal to RHS. So hence are you understood how to do this problem? మనం ఏం చేయాలి ఫస్ట్? What is LHS? 1 plus sin A, 1 minus sin A. So this is totally different problem. So ఎప్పుడైనా రూట్ ఉంటే we have to do Square. factorization. చెప్తా ఎప్పుడైనా ఇలా రూట్ ఉంటే మనము రేషనలైజేషన్ చేయాలి. ఏం చేయాలి? రేషనలైజేషన్ అంటే సేమ్ టర్మ్ వాట్ ఎవర్ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ద డినామినేటర్ we have to write same term with opposite symbol. What is the symbol of denominator here? Minus. Same should be there in the numerator and denominator. So why same should be there in numerator and denominator? The same by same is 1. So the value multiplied with 1 does not change. 1 plus sin A, 1 plus sin A will become what? 1 plus sin A whole square. This is in the form of A minus B into A plus B. What is the formula? A minus B square. And apply the formula here. 1 minus sin A into 1 plus sin A. 1 square minus sin A. Okay. Now, so this square root we will apply individually for numerator and Denominator. So 1 plus sin A whole square. 1 square value is 1. sin square. So square root cancel. What is remaining, students? 1 minus sin A. What is the value of 1 minus sin square A? First identity I told yesterday. 1 minus sin square A can be expressed as cos square A. because sin square A plus cos square A is 1. repeat. 1 plus sin A by cos A. How many terms are there in the numerator? 2. What are they? 1 plus sin A. How many terms are there in the denominator? 1. So we have to write like this: 1 by Cos A plus sin A by cos A. ఈ cos A ని 1 తో సెపరేట్ గా తీసుకోవాలి, sin A by cos A సెపరేట్ తీసుకోవాలి. What is the reciprocal of cos A? Secant. Very good. What is the formula for sin A by cos A? Tan. Sin A by cos A. Tan. Is it what the RHS students? Yes, sir. So we have taken what? LHS. What we have done? We have done rationalization and we have used simple identity 1 and we got the reciprocals and we applied the reciprocals and we got the RHS. So we have taken LHS and we have proved the RHS. Therefore LHS is equal to RHS. So final step you can write that. So root over 1 plus sin A by 1 minus sin A is equal to now what do we have to apply? Either we have to apply reciprocal or Identity. what I have to apply here? Reciprocal. What is the reciprocal of cosecant theta? 1 by sin. 1 by sin theta minus what is the cot theta formula? Cos A Cos theta by sin theta. what is that here? Square. Now see what is the denominator? Sin. So two sin thetas are there in the denominator. You have to take LCM. You will get sin theta only. Then it will become 1 minus cos theta. Square. This square is applicable to numerator as well as Denominator. So 1 minus cos theta Square. whole square by Sin theta whole. so 1 minus cos theta whole square and 1 minus cos theta 1 minus cos theta raskocha students. Yeah. A square can be written as A into A. so 1 minus cos theta whole square can be written as 1
1 minus cos theta into 1 minus cos theta. Now tell me identity 1. What is identity 1? Sin square theta plus cos square theta is equals to 1. Sin square theta plus cos square theta is 1. But sin square theta can be expressed as 1 minus cos square theta. 1 minus cos theta into 1 minus cos theta. in the form of a square minus b square. A minus b Plus a minus b. So 1 minus cos theta, 1 minus cos theta. Cancel. What is remaining, students? 1 minus cos theta by 1 minus cos theta. Is it RHS? Yes, sir. So we have taken LHS and we have proved the answer as RHS. Therefore, last step you have to write cosecant theta minus cot theta is equal to 1 minus cos theta by 1 minus cos theta. The problem. I repeat once again, the angle of elevation of the top of a building from the foot of the tower. I have taken this one as what? This one as building. So top of a building from the foot of the tower is how many degrees? Angle of elevation is 30 degrees. And the angle of elevation of the top of the tower, this is the top of the tower, from the foot of the building is what? 60 degrees. Okay, I repeat once again. Top of the tower from the foot of the building is how many degrees angle of elevation? 60. And top of building from foot of tower angle of elevation is 30 degrees. What we have to do now? We have to find the height of the building. So we have to find what? That is the target, and height of the tower is given as how many meters? 30 meters. So in application of trigonometry, first important thing is what? You have to get the diagram. Based on the diagram, we need to solve. Here we have how many right angle triangles? 2. In triangle, I will represent this as A, B, C, D. How many right angles are there? 2. In the picture, there are 2 right angles. This is one right angle. This is another right angle. Okay. Can you name the first right angle triangle? A, B, C. So in triangle A, B, C, what is given? CD is equal to 30 meters. And ABC, I am considering only this triangle, and angle A is 60 degrees. So opposite is given. We need to find what? Adjacent. So what we have to take? Tan. So tan 60 is equal to opposite side by Adjacent. What is opposite to 60? 30. Which is CD. Adjacent to 60, which is 80. So tan 60 value? Root 3. What is the value of tan 60? Tan 60 value is Root 3. CD value is 30. 80. We don't know. I will write as it is. So we will do the cross multiplication. So obviously AD is equal to 30 by Root 3. I told root 3 should not be there in the denominator. Irrational number should not be there. So what you have to do? Rationalization. Which will become 30 root 3 by 3. 3 ones are. So AD value is what? 10 root 3 meters. So what is the value of AD? 10 root 80. So now there is one more triangle. What is the another triangle? ADB. ADB. So this is the next triangle. In triangle ADB, tell me what is given. AB is given as 10 root 3. just now we followed. Okay. And what is the angle? 30. Which angle is that? B. Angle B is equal to 30. 30 degrees. So AB is given 10 root 3. Just now we got it. And angle B is given as 30. So opposite side we have to find. Adjacent side is given to B. So what we have to take? Tan 30 is equal to opposite side by. What is opposite to 30? X, which is nothing but AD. We have to find that one, right? Divided by adjacent side. 10 root 3. So 10 root 3 meters. Tan 30 value is how much? 1 by root 3. 1 by Root 3. is equal to AD by
10 by root 3. Here 10 root 3 cancel. So cross multiplication. 10 ones are 10. 80 ones are 80. So 80 is equal to how many meters? 10 meters. That is what? 80 is nothing but what? 10 meters. Height of the building. So what is the height of the building? 10 meters. Of a temple of 30 meters height. What is the height of the temple? 30 meters. So these two men are standing either side. So this side and that side, making an angle of 30 degrees. 60 degrees. So making an angle of elevation of 30 degrees and 60 degrees. so what is the height of the temple? 30 meters. So find the distance between these two men. So AB are the two men. We need to find the distance between these two men. A, B, C, D. Okay. How many right angle triangles are there? 2. So can you name the first right angle triangle? ACD. In triangle ACD. What is given? CD is given as 30 meters. And angle A is given as 30 30 degrees. So what we have to take? Tan 30. Why we have to take tan 30? Opposite is given. Adjacent we have to find out. I am considering only this triangle. Okay. What is the name of the triangle? Right angle triangle. A, C, D or A, D, C. So now you understood why I am taking tan 30. Why? Because opposite to 30 is given as 30 meter. Adjacent we have to find out. Tan 30 is equal to what is the formula? Opposite by adjacent. What is opposite to 30? 30 meters. CD, which is 30 meters. Adjacent to 30 is 80. so 30 by 80. So tan 30 value is how much? 1 by root 3. 1 by root 3 is equal to 30 30 meters. by 80. we will do cross multiplication. When two fractions are equated, we need to do Cross multiplication. 80 ones are 80. 30 into Root 3. so 80 is how much? 30 root 3. 30. Now there is one more triangle here. Can you notice another triangle? CDB. What is the name of this triangle? ECD. CDB. In triangle CDB, what is angle B? 60. Angle B is 60 degrees and CD is 30. 30 meters. So what we have to take? Tan Tan 60. tan 60. 60. Why we have to take tan 60? Opposite is given. Adjacent we have to find out. So opposite by tan 60 value is opposite by opposite to 60 is how much? 30. Adjacent to this one is 60 is DB. tan 60 value Root 3. root 3 is equal to 30 by BD. so we will do the cross multiplication. So obviously BD will become 30 by Root 3. I told 30 should not be in the denominator. Sorry, I told denominator should not have irrational number. So we will do rationalization. So 30 into root 3 is 30 root 3 into root 3 is 3. 3. 3 ones are 3. so what is the value of 10 root 3. 10? Root 3. What is the target in this problem? Height of What we need to find? Distance between Two men. which is AB. So distance between AB is equal to AD plus GD. AD plus DB gives the distance between two men, right? So what is AD? What is BD? What is the common in these two terms? You take root 3 common. 30 plus 10 is 40. so 40 root 3 or 40 into 1.732, which is the answer. Very good.